హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో రాజకీయాలు రోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరు ఆసక్తిని మరింత పెంచుతోంది. అటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత కేసు సుప్రీంకోర్టులో ఈ నెల 10న విచారణకు రానుంది. పార్టీలో చోటు చేసుకుంటున్న కీలక పరిణామాల వేళ సీఎం రేవంత్ రెడ్డి సిఎల్పి సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు సీఎం రేవంత్ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను సీఎం రేవంత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ సొంత పార్టీలోనే కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదంగా మారాయి. కొందరు ఎమ్మెల్యేలు ప్రత్యేక భేటీలు అనేక సందేహాలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సిఎల్పి సమావేశానికి నిర్ణయించారు. ఈ రోజు జరిగిన ఈ సమావేశంలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినట్లుగా సమాచారం. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు రేవంత్ సమర్థతకు పరీక్షగా మారనున్నాయి. ఇక ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం, దీంతో ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఎమ్మెల్యేలకు రేవంత్ స్పష్టమైన కార్యాచరణ ఫిక్స్ చేసినట్లుగా సమాచారం. ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వేలపై తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే అంశాలపైన మార్గనిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ భరోసా ఇచ్చినట్లుగా సమాచారం. ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఉంటుందని, ఏ సమస్య ఉన్నా తన వద్దకు రావాలని రేవంత్ చెప్పినట్లుగా తెలుస్తోంది. పార్టీ నేతలంతా కలిసికట్టుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేయాలని సూచించినట్లుగా సమాచారం. అదే సమయంలో పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపైన అభిప్రాయాలు కోరినట్లుగా తెలుస్తోంది. ఇక త్వరలోనే జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో ప్రత్యేక భేటీకి రేవంత్ నిర్ణయించారు. ఈ సమయంలోనే ఢిల్లీకి రావాలని రేవంత్ పార్టీ హైకమాండ్ నుండి పిలుపు వచ్చింది. ఈరోజు ఢిల్లీలో సాయంత్రం మల్లికార్జున ఖర్గేతో రేవంత్ సమావేశం అవుతారు. ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొంటారు. కేబినెట్ విస్తరణ, పార్టీ పదవులపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో కులగణనకు సంబంధించిన నివేదికను ప్రవేశపెట్టి ఎస్సీ వర్గీకరణ నివేదికను ఆమోదం గురించి అధిష్టానానికి వివరాలు అందించనున్నారు. ఈ పర్యటనలోనే రేవంత్ పార్టీ ముఖ్య నేత రాహుల్తోనూ భేటీ కానున్నారు. రాష్ట్ర కాంగ్రెస్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరించే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటన తర్వాత కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికలపైన కీలక నిర్ణయాలు ఉంటాయని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. మరి ఈసారైనా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వేళ ఈ అంచనాలు నిజమవుతాయో లేదో చూడాలి.